వెల్కమ్ టు మై హార్ట్. మొన్న ఈ మధ్య కృష్ణం రాజు బొంగేం కదా కృష్ణరాజు అని వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. అది అసలు ఎందుకు తీసారు ఏంటన్నది, అందులో యాక్ట్ చేసిన హీరో మనతో పాటే ఉన్నాడు, వాడిని అడిగి కనుక్కుందాం. చెప్పు, అసలు ఇవన్నీ నీకు ఎందుకు, ఇవన్నీ నీకు ఏం పీకుదామని? దేని గురించి సార్? అదే దేని గురించి అయినా సరే, అసలు నీకు ఎందుకు అది? నాకు అర్థం కాలేదు. అదే కృష్ణరాజు అని పేరు పెట్టారు ఏంటి, కొంపదీసి పెద్ద అని వాడుకుందామని ఏంటి, అసలు దేనికి, ఎందుకు ఇవన్నీ? అంటే ఈ ఓవరాల్ వెబ్ సిరీస్ మొత్తం కృష్ణరాజు అనే ఒక క్యారెక్టర్ చుట్టూ ఉంటుందండి. అండ్ కృష్ణరాజు అనే బేసిక్గా కృష్ణరాజు అనే టైటిల్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, క్యారెక్టర్లో కృష్ణుడు, నెక్స్ట్ చేతల్లో రాజు. సో ఆ రెండు కలిపి క్యారెక్టర్లో మనం చూపిస్తాం కాబట్టి కృష్ణరాజు అనే పేరు పెట్టడం జరిగిందండి. అలాగే పెద్ద ఆయన ఆశీస్సులు కూడా ఉంటాయని చెప్పేసి ఈ పేరు పెట్టాం. అంటే ఇప్పుడు పెద్ద ఆయన పేరు పెట్టేస్తే పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయిపోద్ది, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ వచ్చి చూసేస్తారు అని ఆశే కదా. అసలు ఎందుకు వచ్చింది ఇవన్నీ మీకు, దేనికి? అలా కాదండి, యాక్చువల్గా ఆయన పేరు పెట్టి మేము ఎలా వెబ్ సిరీస్ చేస్తున్నామంటే మా ట్రైలర్ ఈ పాటికే 1 మిలియన్ వచ్చి ఉండాలి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఆయన మీద ఉన్న అభిమానంతో ఇప్పుడు రాజు అని పేరు పెట్టారు అంటే ఏంటి, రాజులు మాత్రమే చూడాలా ఏంటి, లేదా రాజులు మాత్రమే టార్గెట్ చేశారా? అసలు క్యాస్ట్ ఎందుకు లాక్కొస్తున్నారు ఇందులో? అసలు మీ ఐడియా ఏంటి, దేని గురించి? అలా ఏం కాదు సార్, అలా ఎలా అనుకుంటున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. ఇక్కడ కృష్ణరాజు అంటే రాజు అంటే మీరు క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు, అక్కడ కృష్ణ అనేది వేరే క్యాస్ట్ గురించి కూడా అవుతుంది కదండి. సో నేను అలా అనట్లేదండి. ఇక్కడ ఏంటంటే కృష్ణరాజు అనేది ఒక వెబ్ సిరీస్ టైటిల్ పేరండి. ఒక క్యారెక్టర్ని రిప్రజెంట్ చేస్తున్నాం, ఒక విలేజ్ నేటివిటీని చూపిస్తూ అండ్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గా ఈ యొక్క వెబ్ సిరీస్ మేము ముందు తీసుకొచ్చామండి. అంతేగాని వేరే క్యాస్ట్ పరంగా క్యాస్ట్ని క్రిటిసైజ్ చేస్తూ అలాంటివి ఏం కాదండి. నువ్వు ఏదో చెప్తున్నావు కానీ నువ్వు చెప్పే ఆన్సర్కి నేను సాటిస్ఫై అవ్వలేకపోతున్నాను అయ్యా. ఏదో వర్గాన్ని టార్గెట్ చేసి వాళ్ళు మాత్రమే అన్నట్టు పేరు పెట్టడం ఏంటిది? ఈ రాజకీయాల్లోకి ఏమైనా వెళ్దామని ఉందా నీకు? నీ ఉద్యోగం మానే లేదంటే? లేదు సార్, అలా ఏం కాదు సార్, అలా ఏం కాదు. బేసిక్గా ఏంటంటే మా డైరెక్టర్గా చెప్పినట్టు మాకు స్టోరీ స్టార్టింగ్లో చెప్పగానే నాకు కొంచెం ఓవర్ ఎగ్జైట్ అయ్యా. ఎందుకంటే ఇది ఒక ఫ్యామిలీ టైప్లో వస్తుందండి వెబ్ సిరీస్. అండ్ 1 మోర్ థింగ్ ఏంటంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో జరుగుతుంది ఓవరాల్గా. అంతేగాని ఇది బేస్ చేసుకొని మీరు రాజకీయాల్లోకి ఎంటర్ అవడం అలా అనుకొని కరెక్ట్ కాదు సార్, అలా కాదు. ఎన్ని చూడట్లేదు ఈ మధ్య 2-3 సినిమాలు తీస్తారు, కొంపతీసా హిట్ అయిపోయాయి అనుకోండి, మెల్లిగా రాజకీయాల్లోకి వచ్చేస్తారు, వచ్చేసి సీఎం అయిపోదాం, అది అయిపోదాం, ఇది అయిపోదాం, చక్రం తిప్పేద్దాం, మనకన్నా మించిన ఎవరు లేడని చెప్పి ఫీల్ అయిపోవడం. ఎన్ని చూడట్లేదు ఇవన్నీ, దేనికి అసలు? లేదు సార్, అంటే మీరు చెప్పడం మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అలా అయ్యి ఉండొచ్చు, కానీ ఇక్కడ ఏంటంటే మేము ఒక మంచి వెబ్ సిరీస్ అనేది జనాలకి ఇద్దామన్న ఉద్దేశం మీద తీసాం సార్. అంతేగాని రాజకీయ పరంగా కానీ లేదంటే క్యాస్ట్ పరంగా కానీ ఇలా ఈ టైప్లో రిలేషన్ ఉండదు సార్. బేసిక్గా దీనికి దానికి వాటికి అసలు కంపేర్ చేయకండి అసలు. బేసిక్గా కంపారిజన్ అంటే నీ మాటల్లో చెప్తున్నావు కానీ నీ ముఖంలో నవ్వు తెలిసిపోతుంది, మనసులో ఏదో ఉన్నట్టు ఉంది. అది లేదు సార్, నాకు ఇక్కడ ఏంటంటే ఇంటర్వ్యూ ఏంటంటే బేసిక్గా మనం దీని గురించి మాట్లాడాలి సార్. మనం రాజకీయ పరంగా అది దాని గురించి మనం మాట్లాడుకోకూడదు. బేసిక్గా మనం ఈ షార్ట్ ఫిల్మ్ గురించి అయినా వెబ్ సిరీస్ గురించి అయినా అంటే మాట్లాడదాం. ఏముంది, అందరూ ఇలాగే అంటూ ఉంటారు కదా, రాజకీయాల్లోకి వెళ్ళిపోయాకేమో సినిమాల గురించి మాట్లాడద్దు అంటారు. నువ్వు ఇప్పుడు సినిమాల్లో ఉన్నా కూడా రాజకీయాల గురించి మాట్లాడద్దు అన్నావు. ఇగో చూస్తుంది తెలిసిపోతుంది కదా నీకు వచ్చే రాజకీయ లక్షణాలు అవన్నీ. లేదు సార్, అలా అని కాదు. బేసిక్గా ఏంటంటే ఈ యొక్క సిరీస్లోని దీనికి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, అంతేగాని మీరు రాజకీయాల గురించి క్యాస్ట్ గురించి వాటి గురించి అయితే మాట్లాడడం వేస్ట్. వాటి గురించి అయితే దాని గురించి పిలిచారు కాబట్టి దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు ఒకటి అడుగుతాను చెప్పు, ఎవరైనా కానీ మీ వెబ్ సిరీస్ ఎందుకు చూడాలి? అసలు థియేటర్కి ఎవరు వెళ్తున్నారు? పెద్ద పెద్ద హీరోలు, అంతేందుకు మొన్న ఈ మధ్య చిరంజీవిది ఆచార్య సినిమా లేదు, అదే ఎవడు చూడలేదు. అలాంటిది మీ వెబ్ సిరీస్ చూసి వస్తారా? అందులో నువ్వు యూట్యూబ్లో రిలీజ్ చేయడం. మళ్ళీ సార్ ఒక విషయం సార్, బేసిక్గా మనం ఒక మూవీ చూసినప్పుడు ఏముంటుంది, ఎక్కువగా మ్యాక్సిమం కమర్షియల్ మూవీసే కనబడతాయి మనకి. ఎక్కువగా కమర్షియల్ కనబడతాయి, నెక్స్ట్ లవ్ స్టోరీస్ కనబడతాయి, లేదంటే బ్రేకప్ స్టోరీస్ కనబడతాయి. ఇలా ఓవరాల్గా ఈ లైన్లో కనిపిస్తాయండి. కానీ మా వెబ్ సిరీస్ అనేది ఏంటంటే, అంటే ఎందుకు చూడాలని క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇందులోని ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండి.
ఇందులో ఓవరాల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు స్టార్టింగ్ ఎపిసోడ్ నుంచి చూసినట్లయితే ఎండింగ్ ఎపిసోడ్ వరకు నవ్వుతూనే ఉంటారు. నెక్స్ట్ విత్ లవ్ స్టోరీ. చెప్తున్నాను కదా, ఓవరాల్గా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఇది. మీరు ఫ్యామిలీతో కూర్చొని సరే సరదాగా ఎంజాయ్ చేయొచ్చండి. ఆ ఉద్దేశమే తీసాం కానీ, అంతేగాని వేరేలాగా కమర్షియల్ ఫైట్లు సీను, పొడి చేసుకోవడం, తను వేసుకోవడం అలాంటివి ఏమి ఉండవండి. క్లీన్ అండ్ నైస్ వెబ్ సిరీస్ అండి ఇది. నువ్వేమో ఫ్యామిలీ గేమ్లే అంటున్నావు, ట్రైలర్ చూస్తాం అలా లేదే, అందరు కలిపి ఒకే అమ్మాయి ఇంకా పరిగెడుతున్నారు, నువ్వేమో ఏకంగా బండి మీద వెళ్ళి కాలర్ పట్టేసుకుంటున్నావు. అసలు ఎందుకు చూడాలి చెప్పు, సరిగ్గా చెప్పు అసలు. లేదు సార్, అంటే లేదు సార్, అంటే మాకేంటంటే షార్ట్ ఫిల్మ్ విజువలైజేషన్ ట్రైలర్ కూడా మా డైరెక్టర్ గారు ఎలా చూపించారంటే, లేదు అంటే ట్రైలర్లోని ఓవరాల్గా మొత్తం అందరూ ఒకే అమ్మాయి వైపు అని అనుకుంటారా, ఆ టైప్లో చూపిద్దాం అని చెప్పేసి అనుకుంటారండి. కానీ ఇక్కడ ఏంటంటే మీకు ఓవరాల్ వెబ్ సిరీస్ అంతా చూసిన తర్వాత తెలుస్తుంది మీకు ఏంటి అన్నది, ఏం జరుగుతుంది ఏంటి అన్నది. ఒక లవ్ స్టోరీస్ గురించి చెప్పడం, మీకు ట్రైలర్లో ఎలా కనబడుతుంది అంటే ఒకే అమ్మాయి మీద డిఫరెంట్ స్టోరీస్ రన్ అవుతాయి అని కనబడుతుంది. కానీ అదైతే సరే, మీరు ఎలా అనుకున్నారో అలా చూడండి. రిలీజ్ అయిన తర్వాత మీరే రియలైజేషన్ అవుతారు. ఈ పిల్లగడత నాకెందుకు కానీ, ఇంతకీ ఇది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఏ ఛానల్ అది చెప్పు కొంచెం. అదేంటి సార్ అలా అంటారు, పోస్టర్ల మీద June 6th అని వేసాం కదండి, బ్యాక్ సైడ్ అంత పెద్ద బ్యానర్ కనిపిస్తుంది. స్టార్టింగ్లో మీరు చెప్పారు, మళ్ళీ అలా మర్చిపోతే ఎలా సార్. June 6th మా విలేజ్ ఆర్ట్స్ ఛానల్లో రిలీజ్ అవుతుందండి. డెఫినెట్గా చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు నచ్చితే అందరికీ షేర్ చేయండి. డెఫినెట్గా నచ్చుతుంది పక్కాగాన, అండ్ అందరికీ షేర్ చేయండి. ఏంటి అసలు ఇవన్నీ ఎందుకు నీకు? ఏ పోస్టర్లు చూసినా కానీ మధ్యలో నువ్వే కనిపిస్తున్నావు, ఇందులో ఇక్కడ నువ్వే ఉన్నావు, మళ్ళీ నీకు కనుక సపరేట్గా సింగిల్ పోస్టర్ ఇవన్నీ ఎందుకు నీకు? ట్రైలర్ చూశాను, ఆ ట్రైలర్ నీకన్నా కానీ ఇగో ఇతను చాలా బాగా చేసాడు. తొక్కేస్తున్నావా? అప్పుడు మొదలుపెట్టేసావు రాజకీయాలు ఇవన్నీ, డామినేషనే కదా, తెలిసిపోతుంది. నువ్వు కూర్చోడం అవన్నీ చూడు ఎలా ఉందా? లేదు సార్, అసలు యాక్చువల్గా ఏంటంటే ఇది క్యారెక్టర్ బట్టి డిసైడ్ అయ్యి చేశాను సార్ పోస్టర్లో. డిఫరెంట్ అంటే బేసిక్గా షార్ట్ ఫిల్మ్స్ అనగానే లేదంటే మూవీస్ అనగానే పోస్టర్ లుక్స్ పెడతారండి, డిఫరెంట్గా వేరే ప్లేస్లో తీసుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే ఓవరాల్గా ఈ పోస్టర్ కనిపిస్తున్నాయి కదండి, ఇవి షార్ట్ ఫిల్మ్ లుక్స్ అండి, అవి అందులోంచే తీసుకున్నాం. మేము చేయడం అంటే అందులోంచే చేసామండి పోస్టర్స్ కూడా. అది నా ఎంట్రన్స్ అండి. సర్లే, నీ ఎంట్రన్స్ అయినా నాకెందుకు కానీ. సరే మరి, June 6 కృష్ణరాజు వెబ్ సిరీస్ ఫస్ట్ ఎపిసోడ్ రిలీజ్ అవుతుంది విలేజ్ ఆర్ట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో. మీరు కూడా చూసి తరించండి. ఉంటాను మరి. వెళ్తావా రాజకీయాల్లోకి? వెళ్దాం మరి.